మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు ప్రాంతంలో తెలంగాణలోని మొట్టమొదటి శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దగోని జిన్నారం రమాదేవి శివకుమార్ గౌడ్ దంపతులు శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ దివ్య ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి షిరిడి సాయిబాబా మందిరాల్లో స్వామి వాళ్ల ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి తెలంగాణ రాష్ట మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డిలు విచ్చేసి ప్రాణ ప్రతిష్టలో భాగంగా నేడు జలాదివాసంలో భాగంగా స్వామివారి విగ్రహాలకు గంగాజలంతో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఫౌండర్ కురిపీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివకుమార్ గౌడ్ స్వామివారి గురించి వివరించారు. ఇట్టి పూజా కార్యక్రమాలను ఆగమన శాస్త్ర పండితులు శ్రీ పుల్లేటి కుర్తి గణపతి శర్మ, వేద పండితులు శాస్త్ర వామన శర్మ దగ్గరుండి పూజలు నిర్వహించారు. ప్రతిష్ట మహోత్సవానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం ట్రస్ట్ ద్వారా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, తాజాగా మాజీ ఎంపీపీ కల్లూరు హరికృష్ణ, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పార్టీ సీనియర్ నాయకులు పబ్బా రమేష్ గుప్తా, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యకుడు రాజా రమణగౌడ్, శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు స్వరాజ్యలక్ష్మి, శ్రీనివాస్ గౌడ్, భిక్షపతి యాదవ్, పండితులు శాస్త్ర దత్తాత్రేయ శర్మ, యాదవ్ గౌడ్, నాయకులు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయింది. ఉదాహరణ తర్వాత తిందాయిక వచ్చింది, తిందాయిక అందుకని చెప్పేసి దత్తాత్రేయుడు 16 అవతారాలు, షోడశ అవతారాలు అంటారు. ఆ తర్వాత కలియుగంలో వచ్చిన అవతారాలను ఇక్కడ మనం పొందుపరచాలి. ఇక్కడ మనం దత్తాత్రేయ ఆలయం నిర్వహించాం. ఇక్కడ మీరు ఈ దత్తాత్రేయ ఆలయానికి వచ్చేసి ఇక్కడ దర్శించి దత్తాత్రేయుడు స్మరణ మాత్రమే కనిపిస్తారట. మీరు దత్త 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 అంటే మీకు కథలు వస్తుంది. కాబట్టి కలియుగం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి నిత్యం నామస్మరణ పరోపకారంతో ముక్తి లభిస్తుంది. కాబట్టి మనం ఎన్ని కార్యక్రమాలన్నా, ఎన్ని రోజులు చేసినా ఒకసారి వచ్చి ఈ దేవాలయానికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అదేవిధంగా ఇక్కడ పక్కన పంచవటిని ఏర్పరిచాం. పంచవటి అంటే బ్రహ్మ స్వయంగా సూచించిన చెట్లు, బ్రహ్మ స్వయంగా నాటిన చెట్లు. ఆ చెట్లతో ఇక్కడ పంచవటిని ఏర్పాటు చేశాము. వాటికి ప్రదర్శన చేస్తే మొత్తం శక్తి ప్రదర్శన చేసినట్టు అవుతుంది. అదే పక్కనే మేము సాయిబాబాను ఇక్కడ దేవాలయాన్ని నిర్మిస్తున్నాం. దత్త పరంపరలో అక్కలకోట మహాస్వామి, అక్కలకోట స్వామి తర్వాత విష్ణు పరంపర సాయినాథుడు. కాబట్టి దత్త పరంపరలో గురువులందరినీ ఏర్పరిచాము. గురువు అందరికీ ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు, రామచంద్రుడు వారు కూడా గురువు చెప్పినట్టు విన్నారు. గురువుకు ప్రాముఖ్యత ఉంది. కాబట్టి గురువు యొక్క చెప్పరన్నా